హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మేము వైజాగ్ నుండి అరకు వెళ్ళే రూట్ అంతా నేను మీకు చూపిస్తాను అనమాట. దాంతోపాటుగా మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్, బోల్డ్ అన్ని కబుర్లు కూడా చెప్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను, ఎందుకంటే వైజాగ్ నుండి అరకు రీచ్ అయ్యే వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. నా వీడియో చూసిన తర్వాత వైజాగ్ నుండి అరకు అనేది 3 hours జర్నీ అండి. అది మనం ఉండే ఏరియాని బట్టి వైజాగ్లో అది జర్నీ అనేది తగ్గటమా పెరగటమా అంటే కిలోమీటర్స్ని బట్టి మనకి అవర్స్ అనేది పెరగటం తగ్గడం జరుగుతుంది. సో మేమైతే డైరెక్ట్ అచ్యుతాపురం నుండి అరకు వ్యాలీ వెళ్తున్నాం అనమాట. సో మాకు 139 kilometers చూపించింది. ఒక 70-80 kilometers వరకు రోడ్ అస్సలు సపోర్టివ్గా లేదు, చాలా చాలా దారుణంగా ఉంది. సో దాన్ని బట్టి మేము చాలా స్లోగా వెళ్ళాము. అందువల్ల మాకు కొంచెం టైము 3.5 hours 4 hours దాకా పట్టిందనమాట. సో మేము వెళ్ళే దారిలోనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. అరకు రోడ్డు టచ్ అవ్వకముందే వైజాగ్లో ఉండగానే కొంచెం డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. సో అది మ్యాటరు. ఇంకొక విషయం ఏంటంటే, మనం బై రోడ్ రావాలి అనుకుంటే ఓన్ వెహికల్ అయినా రావచ్చు, లేదా బైక్ రెంట్కి తీసుకొని అయినా రావచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక టాటా ఏసీలు, సుమోలు ఇలా ఉంటాయి కదా, సో అవైనా మాట్లాడుకొని రావచ్చు. అండ్ అలాగే ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి అరకు వ్యాలీకి, దాంట్లో కూడా రావచ్చు అనమాట. ప్రైజెస్ అనేవి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇంకా అక్కడ మనం ఎక్కడ ఉండాలి ఏంటి అరకు రీచ్ అయిన తర్వాత అనే ఒక డౌట్ ఉంటుంది కదా చాలామందికి. ఫస్ట్ కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు అందరికీ చాలా డౌట్లు ఉంటాయి, నాకు కూడా అలాగే ఉన్నాయి. నేనైతే గూగుల్లో 1కి 100 సార్లు సెర్చ్ చేసుకున్నాను. సేఫ్టీ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, సేఫ్టీ రిసార్ట్స్ ఏంటి, ఫుడ్ ఏముంటుంది, అవన్నీ కూడా నేను సెర్చ్ చేసుకున్నాను. మా వారు డ్రైవింగ్ చేస్తే పనిలో ఉంటే నేను ఈ పనిలో ఉంటాను అనమాట. సెర్చ్ చేస్తూ ఉంటాను ఏది బెస్ట్, ఏది తక్కువకి వస్తుంది, బడ్జెట్లో వస్తుంది, అదంతా కూడా. సో నేను సెర్చ్ చేసుకొని నాకు బడ్జెట్ ఓరియంటెడ్గా అనిపించింది ఎస్ఆర్కే రిసార్ట్ అనమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మనకి మినిమం 1000 అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే తక్కువ అంటే అవి అంతగా బాగోవని నా ఫీలింగ్ అనమాట. ఇంకా అదంతా డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఒపీనియన్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనకు అక్కడ బిర్యానీ దొరుకుతుంది, మామూలు వెజ్ మీల్స్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. వాటర్ మాత్రం కొంచెం సఫిషియెంట్గా మీరు క్యారీ చేయడం బెటరు. ఎక్కువ లీటర్స్ వాటర్ అనేది క్యారీ చేస్తే బెటర్ అనమాట. అండ్ అరకు ప్లేస్ విజిట్ చేయాలి అంటే మెయిన్ వింటర్ అనేది చాలా కంఫర్టబుల్ సీజన్ అని నాకు అనిపించింది. ఎందుకంటే సమ్మర్ కూడా చాలా మనం బయట తిరగాలి అంటే తిరగలేము, ఈ ఎండలో బయట అంతా చుట్టూ తిరగాలి అంటే ఓపిక ఉండదు అనమాట. సమ్మర్లో అంత ప్రిఫరబుల్ కాదు, బట్ ఓకే చూడొచ్చు. వింటర్ చాలా బాగుంటుంది, బట్ రెయినీ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దండి అరకు. ఎందుకంటే ఆ రోడ్లు అస్సలు సపోర్ట్ ఇవ్వవన్నమాట రెయినీ సీజన్లో. అండ్ రెయినీ సీజన్లో మనం అక్కడ చూడటానికి కూడా అంతగా బాగా సపోర్ట్గా అనిపించదు అనమాట ఆ వెదరు అదంతా కూడా. సో అది నేను చెప్పాలనుకుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అరకు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా క్రాస్గా ఉంటుందన్నమాట. మనం కొండపైకి ఎక్కాలన్నమాట. అది ఆ రోడ్డు అంతా కూడా మనకి 40 kilometers ఉంటుంది. సో ఆ 40 kilometers జర్నీ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. అది కొంచెం హారబుల్గా ఉంటుంది. ఆ రోడ్డు కొంచెం చూసుకొని నిదానంగా వెళ్ళాలి. అండ్ అలాగే అరకు రీచ్ అవ్వాలి వైజాగ్ నుండి అనుకునే వాళ్ళు మోస్ట్లీ మార్నింగ్ రీచ్ అయిపోతేనే బెటరు. ఈవినింగ్ రీచ్ అవ్వాలి అంటే బిఫోర్ 6 అక్కడ ఉండేలాగా, అరకు వ్యాలీలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ అయితే అది. మా ఎక్స్పీరియన్స్ని బట్టి మేము చెప్తున్నాం. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. మనుషులందరూ తొందరగా పడుకుండిపోయారు, ఎవ్వరు బయట లేరనమాట. అస్సలు నరమానవుడు కనిపించరు అంటారు కదా, అట్లా ఉంది మా పరిస్థితి. కాకపోతే మా ముందు వెహికల్స్ వస్తూ ఉండడం వల్ల మేము కొంచెం డేర్గా వెళ్ళగలిగాము. ఆ రోడ్లు అసలు సపోర్టివ్గా ఉండవు కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళాలన్నమాట. మేమైతే 8కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఆ రిసార్ట్ వెళ్ళి మామూలుగా ఎంత నైట్కి రెంట్ అదంతా కూడా కనుక్కున్నాం అనమాట. సో వాళ్ళు చెప్పారు, మాకు ఓకే అనిపించింది, తీసుకున్నాము. ఇంకా ఏంటి అంటే, అరకులో మనకి చూడాల్సిన ప్రతి ప్లేస్కి కంపల్సరీ ఒక టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళేదారిలో ఆగామని చెప్పాను కదా హోటల్లో, సో అదనమాట. మామూలు ప్లెయిన్ రైస్ చెప్పుకొని కర్రీ చెప్పుకున్నాము, మష్రూమ్ కర్రీ. ఇద్దరం షేర్ చేసేసుకున్నాము ఒకటే ప్లేట్ని, సరిపోయిందనమాట మాకు.
అండ్ మేము రీచ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యేసి పడుకున్నాము. మార్నింగ్ నుండి ఇంకా ప్లేసెస్ విజిట్ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. అది మా ప్లానింగ్. సో మా ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది, కానీ ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము అరకులో టైం లేక. మ్యాక్సిమం మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. సో అదనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుందంతా కూడా అరకు రోడ్డు స్టార్ట్ అయిపోయింది. 40 కిలోమీటర్స్ ఉంటుంది అది. సో చూసారు కదా టర్నింగ్స్ ఎలా ఉన్నాయో, అది మ్యాటరు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే చెప్పాను కదా, ప్రతి చోట మనకి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ వాల్యూ వచ్చేసి హోటల్ కాస్ట్ కాకుండా, ఫుడ్ కాస్ట్ కాకుండా ఓన్లీ టికెట్స్కే పర్ పర్సన్కి వచ్చేసి మనం చూసే ప్లేసెస్ని బట్టి మినిమం ఒక 300 నుంచి 600 వరకు అవుతుంది. అంటే మనం ఎన్ని ప్లేసెస్ విజిట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. 300 to 600 అనేది మనకి టికెట్ కాస్ట్లే ఉంటాయి అన్నమాట, 1 పర్సన్కి నేను చెప్తుంది. అండ్ హోటల్ రెంట్స్ ఉంటాయి, ఫుడ్డు, అలాగే మనం బయట కొంచెం జంక్ ఫుడ్స్ అవి డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అదనమాట విషయం. మోస్ట్లీ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కానీ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని మాత్రం చెప్తాను అరకు. ఎటు చూసినా పచ్చతనం అండి, కొండలు, చెట్లు, అసలు అబ్బా ఎంత బాగుందో, రావాలనిపించలేదు నిజం చెప్పాలంటే. ఏదన్నా బాగా బాధగా ఉండి మనసు బరవెక్కింత అప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా వరకు రిలీఫ్ ఇస్తుందని నా ఫీలింగు. బేసికల్లీ నేను వెళ్ళింది కూడా అందుకే, కొంచెం నా మనసుకి అలాగే మైండ్కి రిలాక్సేషన్ కావాలని చెప్పేసి అనిపించింది. అందుకే అలా వెళ్ళాము. చాలా నిజంగా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. కాకపోతే కొంచెం నా హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట. హెడ్ఏక్ బాగా వచ్చింది కొండ ఎక్కేటప్పటి నుంచి, మళ్ళీ కొండ దిగిన తర్వాత అంతవరకు హెడ్ఏక్ అస్సలు వదలలేదన్నమాట. కొంచెం హెడ్ఏక్గానే అనిపించింది. ఇది మేమున్న రిసార్ట్ అయితే చూసారు కదా, బయట చక్కగా ఉయ్యాలు ఉన్నాయి, పార్కు టైప్ ఉంది, కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, చాలా బాగుంది. మేము జస్ట్ ఒక నైట్ స్టే చేసాం అంతే. ఇంకా మార్నింగ్ మళ్ళీ వెకేట్ చేసేసి ప్లేసెస్ చూడటానికి వెళ్ళాము. అదన్నమాట మేము అరకు వెళ్ళే రూటు అంతా, ఆ స్టోరీ మొత్తం. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉన్నాయనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి నన్ను సపోర్ట్ చేసేయండి.